ఒంగోలు నగరపాలక సంస్థ కౌన్సిల్ పదవీ కాలం ఈ నెల 17న ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం నగరపాలక సంస్థకు ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ను నియమించింది. ఈ మేరకు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ పి రాజబాబు నేడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయానికి విచ్చేసిన కలెక్టర్కు వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి అర్చకత్వంలో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన అనుభవంతో ఒంగోలు నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. అమృత్ పనులను ప్రారంభించి పనులు పూర్తి అయిన వెంటనే ప్రతిరోజు త్రాగునీరు అందిస్తామని అన్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలుకు రాకపోకలు ఎక్కువైన తరుణంలో ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. బాధ్యతలు చేపట్టిన ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ పి రాజబాబును ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నగర అభివృద్ధికి నిధులు వచ్చేలా కృషి చేయాలని ఎంపీ మాగుంటను పి రాజబాబు కోరారు. కార్యక్రమంలో కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావు, ఎంఈ ఏసయ్య, మెడికల్ ఆఫీసర్ వైష్ణవి, మేనేజర్ శ్రీహరి, శానిటేషన్ సూపర్వైజర్ పిచ్చయ్య, ఆర్ఓ భాస్కర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మైక్ తీసుకున్నాను ఎట్లా అందరూ ఎస్ఐలు చెప్పాను ఎప్పుడు అయిపోయిన సార్ 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 ఒక్క నిమిషం ఇంద్రైవ వృత్రః తిష్ఠా అపహ క్షేత్రాని అపగంతవాభో శోభమానః చార్జ్ తీసుకుని పెట్టి చాలు అంతే సార్ అందరూ స్టడీ రూమ్ మీ స్టాఫ్ ఓం రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్ర అయం ముహూర్తః సుముహూర్త చప్పట్లు కొట్టినందరూ తస్మై బ్రహ్మజ బ్రహ్మాజాయుష్కీర్త్యం ప్రజాం దదుః సర్వాభిదేవైనం దేవతాభిరుద్ధరతి యావతేర్వై దేవతారస్తు. అలివేలు మంగా పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి సీతారామచంద్ర స్వామి గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. చూడండి సార్ సార్ కలిసిన పక్కకెళ్ళండి సార్ అకౌంట్స్ సెక్షన్ సార్ జయ భాస్కర్ సార్ ఓకే సార్ ఓకే సార్ కళ్యాణి మేడం సెకండ్ సార్ ఇంజనీర్ సార్ సార్ మేడం ఇంజనీర్ వీళ్ళంతా ఇంజనీర్ సార్ థ్యాంక్ యూ శతంజీవ శరదో వర్ధమాన ఇత్యపనిగమో భవతి శతమిది శతం దీర్ఘమాయుః. గుడ్ సార్ గుడ్ సైన్ సార్ మీరు రావడం అనేది మీరు వచ్చి మాకు ఎక్కువ ఫండ్స్ రప్పించాలా కూర్చోండి సార్ ప్లీజ్ తప్పకుండా చేద్దాం సార్. శతమిది శతం దీర్ఘమాయుః. కొత్తగా కలెక్టర్ గారు చార్జ్ తీసుకున్నారు కాబట్టి వారికి ఉన్న ఎక్స్పీరియన్స్తో అంటే వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా వారు అక్కడ సేవలు అందించారు.
సార్ రైట్ లేదు మేము అక్కడ 2-3 ప్రోగ్రాంతో డిలే అయిపోయింది. అందువల్ల ఎట్లా ఉన్నాం కాబట్టి బ్రహ్మ పేరు బ్రహ్మోత్సవం అది చూసుకున్న తర్వాత మున్సిపల్ కౌన్సిల్ ఒంగోలు మున్సిపల్ కౌన్సిల్ కాల పరిమితి 17తో క్లోజ్ అవడంతో గవర్నమెంట్ స్పెషల్ ఆఫీసర్గా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కి కలెక్టర్ని అపాయింట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఒంగోలు పట్టణం గురించి మీ అందరికీ తెలుసు. కొన్ని పర్టినెంట్ ఇష్యూస్ ఉన్నాయి, లైక్ వాటర్ స్కేర్సిటీ అండ్ వాటర్ సప్లైలో మనకి 2 డేస్కి 3 డేస్కి ఒకసారి సప్లై అవుతుంది. అది ఇమీడియట్గా అడ్రస్ చేయవలసి ఉంది. దానికి సంబంధించి అమృతిలో మనకు ఆల్రెడీ అరౌండ్ 450 crores టెండర్స్ కూడా అయిపోయినాయి. వర్క్స్ కూడా త్వరలో స్టార్ట్ అవుతాయి. ఒక 1 yearలో ఆ వర్క్ కంప్లీట్ అయితే మనకి వాటర్ సమస్య అనేది ఈ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కి ఉండదు. అదేవిధంగా దీంతోపాటు డెవలప్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాని మీద కూడా మనం ఫోకస్ చేస్తాము. సో మున్సిపల్ కమిషనర్గా నాకు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో నేను ఆల్రెడీ కమిషనర్గా చేసి వచ్చాను కాబట్టి ఈ మున్సిపల్ ఇష్యూస్ అన్నీ కూడా నాకు ఐడియా ఉన్నది. సో డెవలప్మెంట్ మీద ఎక్కువ మనం ఫోకస్ చేయాలి. ప్రాపర్గా ట్యాక్స్ కలెక్షన్స్ కానీ, తర్వాత ఎక్కడైనా రోడ్స్ లేయింగ్ కానీ, అదేవిధంగా ప్రాపర్ పార్కింగ్ ప్లేసెస్ డిసైడ్ చేయడం కానీ, ప్రాపర్ వెండర్ జోన్స్ క్రియేట్ చేయడం అనేది చేయాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడు కూడా చాలామందికి ఒక డెస్టినేషన్ సెంటర్లో ఉంటుంది. సో టౌన్ కాబట్టి ప్రజలందరూ కూడా రావడం జరుగుతుంది. సో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకోకుండా, ఎస్పెషల్లీ టాయిలెట్స్, దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాము. ఇటీవల కాలంలో ఇన్ఫ్లక్స్ చాలా బాగా పెరిగింది. ఒంగోలు టౌన్కి ప్రతి పని మీద రావడం 19%, అంటే గతంలో ఉన్న దానికన్నా 19% ఇన్ఫ్లక్స్ పెరిగింది. కాబట్టి దానికి తగినట్టు ఏర్పాట్లన్నీ కూడా మనం చేస్తాము. రెవెన్యూ పెంచాలి. ఏ మున్సిపల్ కార్పొరేషన్ అయినా సరే రెవెన్యూ ఉంటేనే దాన్ని మనం అభివృద్ధి చేయగలుగుతాం. కాబట్టి రెవెన్యూ పెంచుతాం. అదేవిధంగా మున్సిపల్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా డెవలప్ చేసి ఏ విధంగా అక్కడ రిక్వైర్మెంట్ ఉందో రిక్వైర్మెంట్ ప్రకారం డెవలప్ చేస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాము. సో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అనేది చాలా పురాతనమైంది, మీ అందరికీ తెలుసు. సో సుమారు 150 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి కార్పొరేషన్కి నేను స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ అవ్వడం అనేది చాలా సంతోషిస్తున్నాను. సో డెఫినెట్గా అందరం కలిసి ఈ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ప్రతిష్టను పెంచడంతో పాటు అన్ని ఫెసిలిటీస్, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకు కల్పించాలి. ఇప్పుడు రాబోతున్నటువంటి మనకి ఏవి రామాయపట్నం పోర్ట్ కానీ, తర్వాత అక్కడ వస్తున్నటువంటి BPCL కానీ, తర్వాత మనకున్న ఇండోసోల్ ఇండస్ట్రీస్ కానీ, తర్వాత ఇటు రైట్ సైడ్ చూస్తే ఆక్వాకల్చర్కి సంబంధించి కానీ, తర్వాత రేపు పొద్దున్న రాబోతున్న టూరిజానికి కానీ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఒకే ఒక సిటీ మనకున్నది అంటే కనుక ఒంగోలు సిటీ. కాబట్టి దాని మీద మనం 100% ఫోకస్ చేస్తాము. చేసి ఈ సిటీని డెఫినెట్గా అభివృద్ధి పథంలో నడిపిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. సో మన మున్సిపల్ కార్పొరేషన్ మిస్ అయింది. ఈసారి దాన్ని ప్రత్యేకంగా ఎంపీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మనకు కూడా మినిమం 100 నుంచి 150 కోట్ల వరకు కూడా అడ్కో లోన్ ఇప్పించమని. సో అది వస్తే మనకున్న పెండింగ్ ఇవన్నీ పనులన్నీ కూడా ముగిస్తాము. సో ఆ రిక్వెస్ట్ We'll do it, sir, definitely. మీరు బాగా ఇప్పించండి.